నరుడు ఎందుకు నమ్మకూడదంటే పైకేమో ఒకటి మాట్లాడతాడు, మనసులో ఏమో ఇంకోడో పెట్టుకుంటాడు. ఉదాహరణకి హెరోదు రాజు ముగ్గురు జ్ఞానులతో ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆరాధించి వచ్చి నాతో చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తానన్నాడు. నిజానికి ఆయన మనసులోనేమో యేసు ప్రభుని చంపాలి అన్న ఆలోచన. అర్థమైందా? నరుడు హృదయములో ఉన్నది అన్నాడు మాట్లాడాడు. పెదవులతో మాట్లాడేది వేరు, హృదయములో ఉన్నది వేరు. అందుకే నరుణ్ణి దేవుడు దేంతో పోల్చాడంటే సమాధితో పోల్చాడు. దేవుడు దేంతో పోల్చాడంటే సున్నము కొట్టిన సమాధి బయటికి చాలా అందంగా, చాలా మంచిగా, చాలా తెల్లగా ఉంటుంది, లోపల కుళ్ళిపోయి ఎండిపోయినటువంటి దేవుని బిడ్డలారా. అందుకే మనము నరుణ్ణి ఎప్పుడు